నమస్కారం అండి. నా పేరు డాక్టర్ లిడియా. నేను విశ్వభారతి జనరల్ హాస్పిటల్లో కంటి డాక్టర్ని, కన్సల్టెంట్ ఆఫ్థమాలజిస్ట్. ఈరోజు మనము శుక్లం గురించి మాట్లాడుకుందాం. శుక్లాలు అనేవి సాధారణంగా వయసు పైబడిన వాళ్ళు చూస్తుంటాము. సాధారణంగా 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు వాళ్ళలో శుక్లాలు చూస్తుంటాం. 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా చూస్తుంటాము, కానీ 95% మంది ఈ వయసులో చూస్తుంటాం. 5% మందికి మధుమేహము, పొగ త్రాగడము, ఆహార పోషకాలలో విటమిన్స్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువ ఉండడము, ఇంకా స్టెరాయిడ్స్ వాడే వాళ్ళలో కూడా ఈ శుక్లాలు అనేవి చూస్తుంటాం. శుక్లాలు అనేవి ఎలా మొదలవుతాయంటే, మన కంట్లో కటకం అనే ఒక భాగం ఉంటుంది. ఆ కటకము ముందుగా మృదువుగా లేతగా ఉంటుంది. దానివల్ల మనకు ఈ కాంతి రేఖలు అనేవి రెటినా మీద పడి చూపు చూడడానికి సహాయం పడుతుంది. ఎప్పుడైతే ఈ కటకాలు అనేటివి ముదురు పడతాయో, ఎలా ముదురుతాయనంటే కటకాల చుట్టూ ఉండే కండరాలు బిగుసుకుపోవడం వల్ల ఈ లేతగా ఉండే కటకం అనేది గట్టిపడుతుంది. అప్పుడు మనకు శుక్లాలు మొదలవుతాయి అన్నమాట. అంత మాత్రమే కాకుండా ఈ కటకంలో ఉన్న ప్రోటీన్లు తగ్గిపోతూ ఉండడం వల్ల మనకు మచ్చల్లాగా ఏర్పడతాయి. అందుకని వీటిపైన శుక్లాల్లాగా మారుతాయి అన్నమాట. దీన్నే మనము కెటరాక్ట్ అని కూడా అంటాము. ఇది ఏ వయసు వాళ్ళలో మొదలవుతుంది అని అంటే 45 సంవత్సరాల నుంచి మొదలవుతుంది. మనకు ఈ శుక్లాలు మొదలైన తర్వాత తగ్గడం అనేది అసలు ఉండదు. ఒకసారి మొదలైన శుక్లాలు అనేవి మెల్లిగా పెరుగుతూ వస్తుంది, కానీ తగ్గడం అనేది ఉండదు. వీటికి మందులు వాడడం వల్ల కానీ, చుక్కల మందు వల్ల కానీ మనకు తగ్గడం అనేది, అట్లాంటి అపోహలు అనేటివి ఉండవు. దీనికి చికిత్స ఏంటిది అని అంటే, మనకు ఖచ్చితంగా అందరికీ శస్త్రచికిత్స లేదా ఆపరేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎవరిలో అయితే కంటద్దాలు వాడుతున్నప్పటికీ చూపు అనేది మెరుగు అవ్వకుండా ఉంటుందో అలాంటి వాళ్ళు కంటి డాక్టర్ని సంప్రదించినట్లయితే మీకు శుక్లం ఏ స్టేజ్లో ఉందో వాళ్ళు మనకు తెలియజేస్తారు. దాన్ని బట్టి మనము మన రోజువారీ కార్యక్రమాలు అద్దాలు వాడుతున్నప్పటికీ చేసుకోలేకపోతే అప్పుడు శస్త్రచికిత్సని మనం చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు కాలాల్లో ఈ శుక్లాలను తీసివేసి సంచితో పాటు తీసేసి పైన లావద్దాలు ఇచ్చేవాళ్ళు, లోపల అద్దం చేకూర్చేవాళ్ళు కాదు. దాని తర్వాత చిన్న కోత కోసి శుక్లాన్ని తీసేసి లోపల అదే పవర్ ఉన్న అద్దాన్ని చేకూరుస్తున్నారు. దాన్నే ఇంట్రాక్యులర్ లెన్స్ అని కూడా అంటారు. కాబట్టి పైన లావద్దాలనే వాడట్లేదు. అత్యాధునిక చికిత్స ఏంటిది అంటే, ఇప్పుడు మనము ఫేకో సర్జరీ అంటే కోతలేని కుట్టులేని ఆపరేషన్. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. మొదటిగా కోతకు సంబంధించిన నష్టాలు అనేటివి ఉండవు. తర్వాత మనకు సూదులు ఇచ్చి కన్ను మొద్దుబార్చకుండా చుక్కల మందు ద్వారానే కన్ను మొద్దుబార్చచ్చు అనమాట. దాని తర్వాత ఇది మిషన్తో చేయడం వల్ల చూపు అనేది త్వరగా తిరిగి లభిస్తుంది. ఈ ఫేకో సర్జరీ మనం విశ్వభారతి హాస్పిటల్లో చాలా కేసెస్ చేశాము. వాళ్ళు చూపును తిరిగి పొంది సంతోషంగా డిశ్చార్జ్ కూడా అయ్యారు. మీ దగ్గర ఆరోగ్యశ్రీ పథకము, హెల్త్ స్కీమ్ పథకాలు ఏవైనా ఉన్నట్లయితే మీరు కన్ను చూపు తగ్గుతూ ఉన్నప్పుడు మీరు వచ్చి ఇక్కడ కంటి డాక్టర్ని సంప్రదించినట్లయితే మీకు శుక్లాలు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందా లేదా అనేది మేము చూసి చెప్తాము. కంటికి సంబంధించి, చూపుకు సంబంధించిన సమస్యనే కాకుండా కంటికి సంబంధించి ఎలాంటి సమస్యలైనా కూడా మా దగ్గర ప్రత్యేక వైద్య నిపుణులు ఉన్నందు కారణాన మీరు ఇక్కడికి వచ్చి సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. మేము ఆపరేషన్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి చాలా జాగ్రత్తగా చూసుకొని మీకు అన్ని చెప్పి డిశ్చార్జ్ చేసి పంపిస్తాము. కాబట్టి మీరు ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ ఇక్కడ విశ్వభారతి కంటి విభాగంలో సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. ధన్యవాదాలు.